అందరికీ నమస్కారం. ముఖ్యంగా గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం. మనం కొద్ది రోజులుగా, దాదాపు కొద్ది నెలలుగా ఈ యొక్క వేంపాడు గ్రామంలో సాగుదారులు పడుతున్న ఇబ్బందుల గురించి మరి చట్టబద్ధంగా వివరాలు తెలుసుకుని, చట్టబద్ధత లేని విధంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆధారాలతో మరి మీ అందరి ముందు ఉంచడం జరుగుతూ వస్తుంది. అయితే ఇంకా తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ 430 జీవో యొక్క విశ్లేషణ కొంచెం మాట్లాడవలసి ఉంది. ఆ తర్వాతతో ఈ కార్యక్రమాలు నిలిపివేసి ఈ అవకతవకలు జరిగినటువంటి ఈ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు, ఎండోమెంట్ అధికారులు, మరి అసంబద్ధమైనటువంటి రికార్డులతో అన్యాక్రాంతాలు చేసినటువంటి ఎపిసోడ్స్ తర్వాత మొదలవుతాయి. ముందుగా ఈ మధ్యలో కొన్ని వివరాలు మీకు చెప్పాలనుకున్నాం. అదేంటంటే, ఒక కలెక్టర్ గారికి ఒకసారి మేము మరి ఈ భూమి గురించి వివరం కోరాం. ఏదో ఒక రైతుకి సంబంధించి భూమి గురించి కోరాం. కోరితే దానికి దేవస్థానం వారు ఫలానా సర్వే నెంబర్లో ఈ భూమి ఫలానా పొట్లూరు పద్మజారాణి గారికి ఉన్నదని, మరి వారికి కొలిసి అప్పచెప్పవలసిన బాధ్యత పీజీఆర్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థన మేరకు అవసరం ఏర్పడిందని చెప్పారు. సరే, 7 ఎకరాల 45 సెంట్లు సర్వే నెంబర్ కూడా వారు ఫలానా సర్వే నెంబర్ అని చెప్పారు. దాని మీద మేము తహసీల్దార్ గారిని అడగ్గా వారు ఈ ఈ సర్వే నెంబర్కు సంబంధించి మరి మా కార్యాలయంలో సమాచారం లేదు, లభ్యంగా లేదని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి దేవాలయానికి గొల్లపల్లి గ్రామంలో అనేక సార్లు చెప్పారు, దాదాపు 40-50 ఎకరాల భూమి ఉంది. దానికి దేవస్థానం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ మరి మనం రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే ఇవ్వటం జరుగుతుంది. మరి రెవెన్యూ కార్యాలయంలో తప్పకుండా వారి నుంచి అధికారికంగా దఖలుపరిచినటువంటి ఆస్తుల వివరాలు అక్కడ ఉంటాయి. ఆ సర్వే నెంబర్లు, ఆ ఎఫ్ఎంబిలు. ఈ 2 అడగ్గా లభ్యంగా లేవు అన్నారు. ఈ కార్యనిర్వహణాధికారి సతీష్ కుమార్ గారేమో మరి మాకు ల్యాండ్ సర్వే అండ్ సెటిల్మెంట్స్ మచిలీపట్నం వారు, లేదంటే అలాగే తహసీల్దార్ వారు ఇచ్చినటువంటి 430 జీవో యొక్క సంబంధించిన సమాచారం బట్టి మేము ఎంజాయ్దార్స్ను గుర్తించడం జరిగిందని వీరు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేటువంటి సమాచారం వారి దగ్గర కూడా ఉండి తీరాలి. మరి అది లేదంటే, ఇది ఉందంటే ఇది చట్టబద్ధత కాదనేది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తగు ఉంటే అక్కడ రెవెన్యూ వాళ్ళు పెడితే సర్వే చేసి సరిహద్దులు నిర్ణయిస్తారు. ఎవరన్నా ఎంక్రోచ్మెంట్ చేస్తే అప్పుడు అది బయటపడుతుంది. ఇది వదిలేసి ఏదో మరి పీజీఆర్లో పెడితే, మరి దానికి ముఖ్యమంత్రి గారు పీజీఆర్లో పెడితే వారికి ఇలా జరిగిందని చెప్పి నిజాలు చెప్పాలి తప్ప, మరి మీ ఇష్టానుసారం సర్వే చేయించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇందు మూలంగా మీకు చెప్తున్నాం. అందుట్లో రెవెన్యూ వాళ్ళు లభ్యంగా లేదని చెప్పినాక వాళ్ళ కార్యాలయం నుంచి సర్వేర్ గారు రావటం, మళ్ళీ దానికి సపోర్ట్గా మరి ఈఓ గారు పోలీసులు కోరటం, మళ్ళీ వారు కూడా రావటం జరిగినప్పుడు వాళ్ళు నరకబడినటువంటి తోటలో మరి ఒక విశ్వబ్రాహ్మణ అతను, ఇంకొక ఆయన పొరుగురు పూర్ణచంద్రవారి, మొత్తం ఇంకా మధ్యలో ఒక ఆయన ఉన్నారు. ఈ భూములన్నీ కూడా ఒక హక్కు లేనటువంటి పద్మజారానికి ఈ రకంగా హక్కు ఉందనేటువంటిది చెప్పడం జరిగింది. ఈ సర్వే నెంబర్లో లేవని చెప్తున్నారు. ఫలానా 430 జీవో ప్రకారం 2003 జరిగినటువంటి సర్వే ప్రకారం ఉండయని చెప్తున్నారు. పోనీ ఇలాగనుకుని ఆ రకంగా మరి కొత్తగా వచ్చినటువంటి పాస్బుక్లో కానీ ఏదైనా ఎంజాయ్మెంట్స్ వివరాలు ఉన్నాయా అని చెప్పి
తహసీల్దార్ గారికి వివరణ కోరగా ఆర్టీ యాక్ట్ కింద మరి దానికి సంబంధించిన రికార్డు మేము అప్పచెప్పలేదు, అసలు మా దగ్గరే లేదన్నారు. లేకుండా మరి ఈ ఎండోమెంట్స్ వారికి ఎలా అప్పచెప్పారని సతీష్ కుమార్ గారు అంటున్నారు. మా దగ్గర రికార్డు లేదంటున్నారు. వీళ్ళు వారు అప్పచెప్పారంటున్నారు. వారు అప్పచెప్పినప్పుడు వాళ్ళ దగ్గర కాపీ ఉంటుంది, ఆఫీస్ కాపీ ఉంటుంది, ఆఫీసులో రికార్డు ఉండి తీరుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏం చేస్తున్నారో చూడండి. మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారికి పెడితే మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వచ్చి దాని మీద మళ్ళీ ఎంఆర్ఓ గారు 430 జీవో వివరాలు మాకు ఇవ్వండి అని అడిగాం. అడిగితే దానికి ఆ సమాచారం మా దగ్గర లభ్యంగా లేదని ఒకసారి ఇచ్చారు. అదే ప్రశ్న మళ్ళీ రెండోసారి కలెక్టర్ గారి ద్వారా వచ్చేదానికి ఇది మతపరమైంది, ఎంజాయ్మెంట్ యొక్క వివరాలు దీనికి జతపరచడం అయింది అన్నారు. ఆ జతపరిచినటువంటి ఎంజాయ్మెంట్ వివరాలు ఏంటంటే ఎంజాయ్మెంట్ దారులు రైతుల పేర్లు లేవు. మొత్తం రఘునాథ స్వామి ఎంజాయ్మెంట్ దారు మతపరమైంది, రఘునాథ స్వామి ఎంజాయ్మెంట్ దారు మతపరమైంది అని ఇచ్చారు సమాచారం. ఈ నల్లూరు సతీష్ కుమార్ గారు ఇంతమంది కౌలు కడతలేదు, వీళ్ళు ఎంజాయ్మెంట్ దారులు అన్నారు. దీన్ని బట్టి ఈ యొక్క లోపాలను బట్టి అంటే తహసీల్దార్ గారే 2 రకాలుగా ఒకే విషయాన్ని 2 సార్లు అడిగితే 2 రకాలుగా చెప్పడాన్ని మరి దీని మీద ఎక్కడికి వెళ్ళాలి, రైతుల తరపున మేము ఏం చేయాలి అనేటువంటిది కూడా మరి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది గమనించాలి. ఇది రెవెన్యూ వారు చేసినటువంటి తప్పిదాల వల్ల మళ్ళీ కొల్యూడై ఎండోమెంట్ వాటితో కొల్యూడై చేసిన తప్పిదాల వల్ల మరి ఈ పరిస్థితులు వచ్చినాయని ఇంకా చాలా వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ చూపిస్తాం. తర్వాత ఒక్కొక్కటిగా మరి కార్యాలయం అంటే సతీష్ కుమార్ గారా లేదంటే ఇంకొక ఈవోనా అనేది కాదు, ఎవరు వచ్చినా ఇదే కార్యక్రమం వాళ్ళ కార్యాలయంలో ఉన్న ఈ దస్తావేజులను బట్టి చేస్తున్నారు. కాబట్టి అంటే దీనివల్ల మరి నిజంగా హక్కు కలిగిన రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పుడు వాటి వివరాలు కూడా తర్వాత మీకు తప్పకుండా చూపిస్తాం. ఒక్కొక్కటిగా చూపిస్తుంటాం. ఒక్కొక్కటిగా మరి ఆ తహసీల్దార్ గారి ఆంబాడు గ్రామంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ వల్ల రైతులు ఎలా దెబ్బతింది, బొంబాయిలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సమగ్రంగా న్యాయబద్ధంగా అమలు జరపకపోవడం వల్ల ఏం జరిగింది అనేటువంటి అవి కంటిన్యూ అవుతానండి. ఈ మధ్యలో ఈ ఆర్టీ యాక్ట్ కింద వచ్చి ఈ కార్యాలయాల్లో ఉన్నటువంటి లొసుకులను కూడా ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాం. అందరూ గమనించండి. చివరికి మరి అందరూ కలిపి ఒక సమావేశమై వీటి మీద ఒకసారి కూర్చొని మాట్లాడి మరి తగు నిర్ణయం తీసుకుని అధికారుల మీద న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.